సో అంటే ఈ పెరిటోనియల్ క్యాన్సర్లో చాలా వరకు అంటే లేట్గా డయాగ్నోస్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి, అంటే వాళ్ళు త్వరగా తెలుసుకోలేకుండా ఉంటారు. సో త్వరగా తెలుసుకునే టూల్స్ అంటాం, టూల్స్ ఆఫ్ డయాగ్నోసిస్ అనేవి ఈ రోజుల్లో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ లేవు. బట్ హై క్లినికల్ సస్పిషన్ ఎవరైతే ఒక పేషెంట్కి ఏదో ఒక కడుపులో అసైటిస్ అంటాం, నీరు చేరడం, వాటికి యూజువల్లీ కిడ్నీ కారణం ఉండొచ్చు, లివర్ కారణం ఉండొచ్చు, గుండె కారణం ఉండొచ్చు, ఇంకేమైనా కారణం ఉండొచ్చు. ఒక కారణం అని తెలియకుండా కంటిన్యూస్గా ఫ్లూయిడ్ ఫామ్ అవుతుందంటే అలాంటి కేసుల్లో సస్పెక్ట్ చేయాలి. లేదు గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ ఉన్నాయి, 3 వీక్స్ తర్వాత కూడా డయాగ్నోస్ కావట్లేదు, ఎండోస్కోపీ నార్మల్ ఉంది, అన్ని టెస్టులు నార్మల్, బట్ సిమ్టమ్స్ రికవర్ కావట్లేదు, లేకుంటే వెయిట్ తగ్గిపోతున్నాడు, ఆకలి తగ్గిపోతుంది, కారణాలు ఏం తెలియట్లేదు, వీటిని ఖచ్చితంగా ఎక్స్టెన్సివ్గా డయాగ్నోస్ చేయాలి. ఎక్స్టెన్సివ్ డయాగ్నోస్ అంటే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్, ఇట్ టేక్స్ కొద్దిగా మనీ కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా మటుకు అంత ఈజీగా డయాగ్నోస్ కావు కాబట్టి. బట్ ఆ హై క్లినికల్ సస్పిషన్తో ఖచ్చితంగా వీటిని డయాగ్నోస్ చేయొచ్చు. ఓన్లీ స్కాన్స్తో డయాగ్నోస్ చేయలేం. ఇట్ నీడ్స్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అండ్ లాప్రోస్కోపీ, బయాప్సీస్ ఇవి చేస్తేనే డయాగ్నోస్ చేయగలం. స్కాన్స్లో మాత్రం చాలా తక్కువ పర్సెంటేజ్లో చాలా తక్కువ పర్సెంట్ డయాగ్నోస్ అవుతాయి. అవి కూడా వెరీ అడ్వాన్స్ స్టేజెస్ ఉంటేనే స్కాన్స్ డయాగ్నోస్ అవుతాయి. అర్లీ స్టేజ్లో స్కాన్స్ మిస్ చేస్తాయి యూజువల్లీ.